ఆంధ్రప్రదేశ్లో మరో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతుల మేరకు బహుశా ఈ నెలాఖరులోపు నిర్మాణ సంస్థని ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. పనులు చకచక మొదలవుతాయి. నార్మల్గా గ్రీన్ ఫీల్డ్ హైవేస్ డిస్టెన్స్ని బట్టి టైం డిసైడ్ చేస్తారు కాబట్టి 2-3 ఏళ్లలో ఇది ఆపరేషన్స్లోకి వస్తుంది. మరీ ముఖ్యంగా కోల్కతా చెన్నై అంటే వైజాగ్ చెన్నై కారిడార్ అని చెప్పని ఇండస్ట్రియల్ కారిడార్ అని ఏదైతే చెప్తున్నామో దాన్ని హైదరాబాద్ బెంగళూరు కారిడార్ని కనెక్ట్ చేయడంలో ఈ కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుంది. అసలు ఇది ఎక్కడ, రూట్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతుల మేరకు ఇప్పుడు ఇది ఆల్రెడీ అనుమతులు ఇచ్చింది. ఫైనల్గా బిడ్డింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఈ నెలాఖరులో టెండర్స్ ఫిల్ చేస్తారు. అందుకే పనులు మొదలవుతాయి అని చెప్తున్నాను నేను. ఇది కడప నెల్లూరు అంటే కృష్ణపట్నం ఓడరేవు నుంచి కడప జిల్లాలో బద్వేలు వరకు ఇది ఒక కీలకమైన 4 లేన్ కనెక్టివిటీ గ్రీన్ఫీల్డ్ హైవే కాబోతుంది అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇది 4 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ అది నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం నుంచి కడప జిల్లా బద్వేలు వరకు రీజనల్ డెవలప్మెంట్కి ప్రోత్సాహం ఇచ్చే రీతిలో ఇంటర్ కనెక్టివిటీ నేషనల్ హైవేస్ కనెక్టివిటీస్ కోసం వేస్తున్నటువంటి రహదారి అనమాట. ఇది కూడా ఒక జాతీయ రహదారిలో భాగం అవుతుంది. NHAI టెండర్స్ని పిలిచింది. ఈ నెలాఖరులో టెండర్స్ ఓపెన్ చేయబోతున్నారు. కాంట్రాక్ట్ సంస్థ కంప్లీట్ ఫైనల్ అయిన తర్వాత బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ మెథడ్లో దీన్ని నిర్మిస్తారు. అంటే టోల్ గేట్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ 108 కిలోమీటర్ల పొడవైనటువంటి 4 లేన్ హైవే అవుతుందన్నమాట. అంటే రాయలసీమ ఇటు నెల్లూరు జిల్లా మధ్య కనెక్టివిటీలో కూడా చాలా ముఖ్యమైనది. వేగవంతమైన రవాణా, అభివృద్ధి, పంటల రవాణా సులభం అవుతుందని చెప్పని కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేయబోతున్నటువంటి రూట్ ఇది. మొత్తం 108 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. వాస్తవానికి కృష్ణపట్నం బద్వేలు మధ్య సుమారు 140 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పాను. ఒకసారి మనం మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. ఇది కృష్ణపట్నం దీని మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అనమాట. 143 కిలోమీటర్లు ఒక రూటు, 148 కిలోమీటర్లు మరొక రూటు. యావరేజ్గా 3 గంటల ప్రయాణం, 3 నుంచి 3.5 గంటల ప్రయాణం జరుగుతుంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ గూగుల్ మ్యాప్ చూపిస్తున్నటువంటి రూట్. కొత్తగా సర్వే చేసి ఫైనల్ చేసినటువంటి రూట్ వస్తే కనుక ఈ డిస్టెన్స్ 108 కిలోమీటర్లుగా తగ్గిపోతుంది. అంటే 108 కిలోమీటర్లు అంటే దాదాపు అరగంట నుంచి ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు టైం కలిసి వచ్చే అవకాశం, ప్రయాణ సమయం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ రహదారి 16వ నెంబర్ జాతీయ రహదారి అంటే కోల్కతా చెన్నై హైవే ఏదైతే ఉందో అది కనెక్ట్ అయ్యేటువంటి ఇంటర్ కనెక్టివిటీ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఒకసారి ఇది చూస్తే ఈ సముద్ర తీరం నుంచి కృష్ణపట్నం ఓడరేవు ఇది ఇక్కడ ఉంటుంది కాబట్టి సముద్ర తీరం నుంచి ఇది నేషనల్ హైవే 16 లైన్. ఇది నేషనల్ హైవే 16 లైన్. దీనికి కనెక్ట్ అయ్యి 67వ నెంబర్ రహదారి కింద ప్రస్తుతం వెళ్తున్నటువంటి రూట్ ఇది. ఇదే రూట్ని కొంచెం మార్పులు చేర్పులు చేయబోతున్నారు. స్ట్రైట్ రూట్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. మధ్యలో అటవీ భూములు కూడా ఉన్నాయి. అటవీ భూములకి సంబంధించినటువంటి క్లియరెన్స్ రావాలి. అయితే మిగతా చోటంతా ల్యాండ్ ఎక్విజిషన్ అయింది. ఆల్రెడీ 250 కోట్ల పైన ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు రిలీజ్ అయినాయి. వాటన్నిటిని ఎక్స్పెండ్ చేయడం ద్వారా ఖర్చు కూడా పెట్టేశారు. కాబట్టి పనులు మొదలుపెట్టడం ఒక్కటి మాత్రమే పెండింగ్ ఉంది. సుమారుగా 3,397 కోట్ల రూపాయలు అంచనా వ్యయం ఉంది దీనికి, ఈ ప్రాజెక్టుకి సంబంధించి. అంటే 3,400 కోట్లు సుమారుగా ఖర్చు అవుతుంది. 6 నెలల్లో నిర్మాణ ప్రక్రియను పూర్తి స్థాయిలో వెళ్తుంది. అంటే బిడ్డింగ్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ప్రీ వర్క్ ప్రాసెస్ కొంత ఉంటుంది, అదంతా కంప్లీట్ చేసుకోవడం ఉంటుంది. ఈ 6 నెలల్లోనే అటవీ భూములకు సంబంధించి మధ్యలో అటవీ శాఖ అనుమతుల కోసం పెండింగ్లో ఉందన్నమాట. అక్కడ వన్యప్రాణులు తిరిగేటువంటి ప్రదేశం ఉంది కాబట్టి అక్కడ పర్మిషన్ కోసం పెట్టింది. ఈలోపు ఈ 6 నెలల్లో ఆ పర్మిషన్ కూడా వచ్చేసేటువంటి అవకాశం ఉంది. సో అనుసంధానం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే ప్రయాణ దూరం 142 కిలోమీటర్ల నుంచి 108.13 కిలోమీటర్లకు తగ్గుతుంది. 34 కిలోమీటర్ల దూరం సుమారు 1 గంట సమయం ఆదా అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇది డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ విధానంలో దీన్ని నిర్మిస్తున్నారనమాట. DBFOT అని చెప్పని అంటారు. ఆ మెథడ్లో చేస్తున్నారు. 255 కోట్ల రూపాయలు భూసేకరణ కోసం ఆల్రెడీ క్లియర్ చేశారు. గోపవరం దగ్గర NH97 నుంచి కృష్ణపట్నం దగ్గర NH16 దగ్గర ఇది అనుసంధానం జరుగుతుందన్నమాట. సో ఇది NH67 కింద వస్తుంది ఈ నంబర్ అని చెప్పని చెప్తున్నారు. మధ్యలో ఇంటర్ కనెక్టివిటీ అవుతుంది కాబట్టి. సో ఇది మొత్తం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిర్మాణ ప్రక్రియను కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేయాలి. వీలైనంత వేగంగా పూర్తి చేయాలి. బహుశా 3 ఏళ్లలోపు ఈ 108 కిలోమీటర్ల స్ట్రెచ్ని కంప్లీట్ చేయడం ద్వారా
ఈ మధ్య అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి టాప్ ప్రయారిటీ అంశాల్లో మరొకటి ఏంటంటే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ డెవలప్మెంట్, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ ఈ వ్యవస్థలు పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి, పారిశ్రామిక వాడలు ఏర్పాటు కాబోతున్నాయి. వాటికి ఇది చాలా ఊతమిచ్చేటువంటి ప్రాజెక్ట్ అవుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఒక వారం నుంచి 10 రోజుల్లో ఆపరేటర్ ఎవరవుతారు, నిర్మాణదారు ఎవరవుతారు అనేది తేలిపోతుంది. ఆ తర్వాత 6 నెలల లోపే పనులు ప్రారంభించే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి.